ఒక హుందాతనం ఉట్టిపడాలి అంటే నేతన్న దగ్గరికి వెళ్ళి నేసేటువంటి ఆ చేనేతను చూస్తే తెలుస్తుంది. ఒక చీర నెయ్యాలి అంటే ఎంత సమయం పడుతుందో నేత కార్మికుడి వెంట ఉంటే తెలుస్తుంది. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు నేత కార్మికుల యొక్క కష్టాన్ని గుర్తించి వారిని ప్రోత్సహిస్తూ అందరూ నేత వస్త్రాలనే ధరించాలి అనేటువంటి ఒక తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది, మనందరికీ తెలుసు. సో సార్, ఇందులో భాగంగా మన మంత్రి మండలిలో ఉన్నటువంటి స్త్రీమూర్తులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొత్తం అందరూ కలిసి చేనేత కార్మికులను ప్రోత్సహించాలని ఈవేళ కార్యక్రమానికి చేనేత వస్త్రాలే కట్టుకొని వచ్చారు సార్. ఇప్పుడు వాళ్ళందరూ కూడా వేదిక మీదకి వచ్చి ఆ చేనేత వస్త్ర ప్రదర్శన, ఇట్ ఈస్ లైక్ ఎ హ్యాండ్లూమ్ సారీ వాక్. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, put your hands together and welcome ఎలిగెన్స్ లుక్, the elegance through saree. దాన్ని ద్విగుణీకృతం చేసేటువంటి హ్యాండ్లూమ్ సారీస్ తో మన ముందుకు విచ్చేస్తున్నారు గౌరవ మంత్రి వర్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, శాసన సభ్యులు ఒక్కసారి గట్టిగా కర్తాళ ధ్వనులు అందించవలసిందిగా కోరుతున్నాం. అసలు ఇప్పుడు అందరికీ తెలుస్తుంది చేనేత కార్మికులు ఎంత అద్భుతంగా చీరలు నేస్తారని చెప్పి. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి చేనేత కార్మికుల యొక్క జీవనోపాధిని పెంచి వారి జీవ వైవిధ్యాన్ని పరిఢవిల్లింపజేసే దిశగా ఈరోజు మన శాసన సభ్యులందరూ, శాసన మండలి సభ్యులందరూ, మంత్రివర్గంలో ఉన్న ప్రతి మహిళామూర్తి కట్టుకున్న ప్రతి చీర కూడా చేనేత కార్మికుడు చేతులారా నేసింది. అమ్మ, ఒకసారి మీరు అందరూ ఒక్కడుగు ముందుకు వచ్చేస్తా. దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ సారీ వాక్. హుందాతనం ఎంత అద్భుతంగా ఉట్టిపడుతోందో ప్రతి ఒక్కరి కట్టుకున్నటువంటి ఆ చీరలోని ఆ అద్భుతం చూస్తే తెలుస్తోంది. మనమందరం నేతన్న నేసినటువంటి వస్త్రాలను ధరిద్దాం. దానికి నిదర్శనం, ప్రతిరూపం మన మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు. అమ్మ, మీరు ఏదైనా మ్యూజిక్ పెడితే ఒక్కొక్కళ్ళు అలా వెళ్ళి కింద సీఎం గారికి కనబడతారు. మ్యూజిక్ ప్లీజ్. ఇక్కడ నిలబడతారమ్మా. ఎనీ మ్యూజిక్ ప్లీజ్. మ్యూజిక్ ప్లీజ్. నేతన్నను ప్రోత్సహిద్దాం, నేత కార్మికుడిని గౌరవిద్దాం, నేత వస్త్రాలను ధరిద్దాం. దానికి నిదర్శనం పార్లమెంట్ సభ్యులు, మంత్రివర్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు నేత వస్త్రాలను ధరించి ఈనాటి ప్రత్యేక కార్యక్రమంలో ఎంతో హుందాతనంగా తరలి వెడుతూ ఉన్నారు. మనం కూడా నేత వస్త్రాలను ధరించి నేత కార్మికుడిని ప్రోత్సహిద్దాం. This is a beautiful handloom sari walk by all the ministers, MPs, MLAs and MLCs of Andhra Pradesh. సునీల్ గారి సాంగ్ ఉంది కదా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఉప్పాడ, ధర్మవరం, మంగళగిరి ఇలా ప్రతి ప్రాంతానికి ఒక ప్రత్యేకమైనటువంటి వైభవంతో నేతన్నలు నేరుస్తున్నటువంటి ఆ చీరల సోయగాలను మనమంతా మన మంత్రివర్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు కట్టుకుని వారు ఇప్పుడే
ఆ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా పూర్తి చేశారు. సో వీళ్ళందరూ చేనేత వస్త్రాలు ధరించారంటే దానికి గల కారణం మన కూటమి ప్రభుత్వం చేనేత కార్మికులను ప్రోత్సహించడం. అందును బట్టి ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కన్సర్న్ శాఖ అమాత్యవర్యులు సవితమ్మ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రైట్.